మీరు జెప్టో నుండి గ్రోసరీస్, స్విగ్గీలో ఫుడ్, ర్యాపిడోలో రైడ్స్ బుక్ చేస్తారు. కానీ ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా మన ఆర్డర్ మన దగ్గరికి తీసుకొస్తున్న డెలివరీ బాయ్ కి నిజంగా ఎంత డబ్బులు వస్తున్నాయి అని? కంపెనీస్ చెప్పే ఇన్కమ్ ఒకవైపు, గ్రౌండ్ రియాలిటీ మరోవైపు ఉంటుంది. ఈ రోజు గిగ్ వర్కర్స్ లైఫ్ లో జరుగుతున్న కొన్ని షాకింగ్ నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే సేవ్ చేసుకోండి. గిగ్ ఎకానమీ అంటే జెప్టో, స్విగ్గీ, ర్యాపిడో, బ్లింకిట్ లాంటి కంపెనీస్ లో పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ గా కాకుండా పార్ట్నర్స్ అని పిలుస్తారు. ఇది వినటానికి బాగానే ఉంటుంది, కానీ ఎంప్లాయీకి ఉండే బెనిఫిట్స్ అయితే వాళ్ళకు ఉండవు. పిఎఫ్ ఉండదు, జాబ్ సెక్యూరిటీ ఉండదు, పెయిడ్ లీవ్స్ ఉండవు, మెడికల్ ఇన్సూరెన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అంటే కంపెనీకి పర్మనెంట్ ఎంప్లాయీ మీద ఉండే రెస్పాన్సిబిలిటీ చాలా వరకు తగ్గిపోతుంది. నిజంగా గిగ్ వర్కర్స్ ఎంత సంపాదిస్తారు అంటే అడ్వర్టైజ్మెంట్ లో కొన్నిసార్లు నెలకి 40,000 నుంచి 60,000 రూపాయలు సంపాదించండి అని చూపిస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో సిచ్యుయేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్కమ్ సిటీని బట్టి, అవర్స్ ని బట్టి, ఆర్డర్ ని బట్టి మారుతుంది. డైలీ 10 నుంచి 12 గంటలు పనిచేసే మంచి రోజుల్లో మాత్రం డీసెంట్ ఇన్కమ్ రావచ్చు. కానీ అందులో కూడా పెట్రోల్ ఖర్చు, వెహికల్ మెయింటెనెన్స్, మొబైల్ రీఛార్జ్, అన్ఎక్స్పెక్టెడ్ రిపేర్స్ ఇవన్నీ వర్కర్స్ పాకెట్ నుండే పెట్టుకోవాలి. ఫైనల్ గా మిగిలేది అడ్వర్టైజ్మెంట్ లో చూపించే అమౌంట్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. వర్కర్స్ ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్: హెవీ ట్రాఫిక్, ఎండ, వర్షంలో కూడా పనిచేయాల్సి వస్తుంది. కస్టమర్ రేటింగ్ ప్రెషర్ ఉంటుంది. ఆర్డర్ లేట్ అయితే పెనాల్టీస్, ఇన్సెంటివ్స్, రూల్స్ సడన్ గా మారడం. కొన్నిసార్లు వర్కర్స్ అంటున్నారు, ముందు ఒక ఆర్డర్ కి ఎక్కువ పేమెంట్ వచ్చేది, ఇప్పుడు అదే ఆర్డర్ కి తక్కువ పేమెంట్ వస్తుంది అని. అలాగే టార్గెట్ కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ అని చెప్పి రూల్స్ మధ్యలో మారిపోవటం వల్ల చాలా మంది డిసప్పాయింట్ గా ఫీల్ అవుతున్నారు. కస్టమర్ కి కనిపించని నిజాలు: మనం ఒక ఆర్డర్ లేట్ అయిందని కోప్పడతాం. కొన్నిసార్లు ప్రాబ్లం వర్కర్స్ దగ్గర ఉండదు. రెస్టారెంట్ డిలే అవ్వచ్చు, స్టోర్ డిలే అవ్వచ్చు, ట్రాఫిక్ కూడా ఉండొచ్చు, యాప్ టెక్నికల్ ఇష్యూ కూడా ఉండొచ్చు. కానీ ఫైనల్ గా కస్టమర్ ఫ్రస్ట్రేషన్ అంతా డెలివరీ పార్ట్నర్ మీదకే పడుతుంది. ఒక నెగిటివ్ రేటింగ్ వాళ్ళకి ఫ్యూచర్ ఆర్డర్స్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. టెక్నాలజీ మన లైఫ్ ని చాలా ఈజీ చేసింది, కానీ మన కన్వీనియన్స్ వెనుక చాలా మంది వర్కర్స్ కష్టం ఉంటుంది. ఈ కంపెనీస్ వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసిన మాట నిజమే, కానీ వర్కర్స్ కి ఫెయిర్ ఇన్కమ్, బెటర్ ప్రొటెక్షన్, క్లియర్ పాలసీస్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ టైం ఆర్డర్ రిసీవ్ చేసినప్పుడు ఒక స్మైల్ లేదా ఒక థ్యాంక్స్, ఇది వాళ్ళకి చాలా వాల్యూని కలిగించవచ్చు. చివరగా ఇంకో విషయం: మన కన్వీనియన్స్ వెనుక వేరే ఒకరి కష్టం ఉంటుందని మర్చిపోకూడదు.